ఇద్దరు పైలట్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇద్దరు మన జరిగిన అహ్మదాబాద్ ఫ్లైట్ యాక్సిడెంట్ లో చనిపోయారు. చనిపోయక ముందు వీళ్ళిద్దరు సరైన నిర్ణయం తీసుకోకపోయింటే ఈ రోజు చనిపోయే అంకె 269 కాదు 2000 మంది మిడిల్ క్లాస్ ప్రాణాలు కాపాడారు ఈ పైలట్. ఈ రోజు ఈ పైలట్స్ తన ప్రాణాలను అడ్డం పెట్టి ఈ నిర్ణయం తీసుకోకపోయింటే ఈ రోజు గుజరాత్ లో ఒకే కుటుంబం నుంచి అందరూ చనిపోయేవారు. ఇందులో ఒక పైలట్ పేరు సుమిత్ సుబర్వాల్, ఇంకొక పైలట్ పేరు క్లైక్ కుండర్. గుజరాత్ అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుండి ఫ్లైట్ టేక్ఆఫ్ అయ్యి అవ్వగానే 42వ సెకండ్ నుండి 48వ సెకండ్ అయ్యి అవ్వగానే డీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ పైకి పడిపోయింది. అదే విమానం అక్కడ దగ్గరలో ఉన్న కాలనీ ఇళ్ల పైన పడింటే ఆ విమానంలో ఉన్న 1.2 లక్షల ఫ్యూయల్ కింద నేలపైన పడి పేలింటే ఆ కాలనీ ఇళ్లపైకి ఇంకా ఎఫెక్ట్ పడేది. ఈ విమానం ఒక బిల్డింగ్ పైన పడేలా పైలట్స్ జాగ్రత్త పడ్డారు. అందుకే 269 మంది చనిపోయారు. ప్రాణ నష్టం ఎక్కువ అయ్యేలాగా కాకుండా పైలట్స్ చేశారు. కేవలం విమానం ల్యాండ్ అయిన 23వ సెకండ్ నుంచి 40 సెకండ్ మధ్యలోనే విమానంకున్న చిన్నపాటి స్పీడ్ లో అటువైపు ఉన్న కాలనీ ఇళ్లపైకి వెళ్లాల్సింది అటు కాకుండా విమానాన్ని ఎత్తైన బిల్డింగ్ పైన ల్యాండ్ అయ్యేలా చేశారు. ఈ తెలివైన నిర్ణయం ఆ పైలట్ తీసుకోకుంటే ఈ రోజుకి చాలా మంది చనిపోయేవారు. ఈ విమానం ప్రమాదంలో చనిపోయిన 269 మంది చేసిన త్యాగమే ఇదంతా. ఈ విమానం ప్రమాదంలో ఒక్కడే బతికాడు. అతని పేరు విశ్వాస్ కుమార్. ఇండియో బ్రిటిష్ వ్యక్తి. అతను 11A సీట్ లో కూర్చోడం వల్లనే బతికాడా అంటే చెప్పలేం. కానీ 1998లో డిసెంబర్ 11 బ్యాంకాక్ లో థాయ్ ఎయిర్లైన్స్ ఇంటర్నేషనల్ 2G261 అనే ఫ్లైట్ లో 146 మంది ప్రయాణికులు అండ్ స్టాఫ్స్ ఉన్నారు. దాదాపు 700 మీటర్ దూరంలోనే ఎయిర్పోర్ట్ రన్వే ఉంది అనగానే ఈ విమానం ల్యాండ్ అవుతూ ఒక్కసారిగా కూలిపోయింది. ఇందులో 121 మంది చనిపోయారు. చాలా మంది గాయపడ్డారు. అందులో కొంతమంది వికలాంగులు అయిపోయారు. కానీ 11A సీట్ లో కూర్చున్న థాయిలాండ్ మూవీ ఆర్టిస్ట్ ఎన్ఆర్ బ్లూరాన్స్ క్లియరెన్స్ అనే ఇతను కూడా విమానం ప్రమాదం నుండి తప్పించుకున్నాడు. ఇక ఈ ఫ్లైట్ ఇండస్ట్రీ వాళ్ళు ఈ 11A సీటుకు ఎక్కువ కాస్ట్ పెడతారేమో. ఈ విమానం ప్రమాదం కేవలం 269 మంది కుటుంబాలను మాత్రమే కాదు, ఈ బీజీ హాస్టల్లో పనిచేసే స్టాఫ్ ది కూడా. ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ ని ఖాళీ చేపిస్తున్నారు. పోలీసులు కూడా సడన్ గా అక్కడ ఉన్న వాళ్ళని ఖాళీ చేపిస్తున్నారు. ఈ వీడియో మీరు చూసేసరికి అక్కడ ఉన్న వాళ్ళు ఖాళీ చేసింటారు. ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ ఇదే మెడికల్ కాలేజ్ లో చదువుకొని అక్కడే ప్రొఫెసర్ గా ఇదే హాస్పిటల్ కి చెందిన క్వార్టర్స్ లో తన ఫ్యామిలీతో ఉంటున్నాడు. అతని పాపకి హెల్త్ బాగాలేదంట. కొద్దిగా టైం ఇస్తే నేనే వెళ్ళిపోతాను, ఇంత సడన్ గా వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్ళను అని ఏడుస్తున్నాడు. ఈ విమానం కూలిపోతుందని విమానంలో ఉన్న స్టాఫ్ కి అందరికీ తెలుసు. కానీ ఈ విమానంలో ఉన్న ప్యాసింజర్స్ ని స్టాఫ్ మొత్తం వదిలేసి వెళ్ళలేని పరిస్థితి. విమానం నడిపే పైలట్ నుండి అందులో పనిచేసే ఎయిర్ హోస్టెస్ క్రూ వరకు చూడడానికి అందమైన కెరియర్ ఉంటుంది. కానీ ప్రతిరోజు దినదినం గంటంలో బతికిది మన కోసం లిప్స్టిక్ వేసుకొని అందంగా తయారై ఫుడ్ సప్లై చేస్తుంటే కానీ మనం వాళ్ళని అదోలా చూస్తాం. ఒకటే ప్రమాదం కానీ దాని వెనకాల ఇంకా ఉన్న ఎన్నో సమస్యలు. అంబులెన్స్ లో మన వాళ్ళు లేనంత వరకు ఆ సైరన్ వెనక ఎంత బాధ ఉందో మనకి అర్థం కాదు భయ్యా. మీరు సడన్ గా ఇంటికి వచ్చేసరికి మీ ఇంటి ముందు ఒక టెంట్ వేసింటే తెలుస్తుంది మీకు ఆ పైన ఏంటో. టీవీ ముందర కూర్చొని చూస్తే మనకి ఎవరికి అర్థం కాదు. అదే విమానం ఎత్తైన బిల్డింగ్ పైన కాకుండా ఇళ్లమైన పని అంటే ఏమైంటుందో మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి భయ్యా.